నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వెంకటేశ్వర్ నగర్ కాలనీ చైతన్య నగర్ లో ఉన్న శ్రీ 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 ఉమా మహేశ్వర స్వామి దేవాలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు గత పాలక మండలి సభ్యులకు వీడ్కోలు సమావేశం శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. దేవాలయ సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి పానుగోతు ఛత్రపతి నాయక్ నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరవ అధ్యక్షులుగా మేడిశెట్టి నరసింహ, అధ్యక్షులుగా సోలా సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా గుణగంటి శ్రీనివాసరావు, కోశాధికారిగా బంటు శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా మాలి మధుసూదన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గత పాలక మండలి అధ్యక్షుడు రావిరాల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి పానుగోతు ఛత్రపతి నాయక్, కోశాధికారి సింగు రాంబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుండ్రెడ్డి నాగేందర్ రెడ్డి తదితరులకు ఘనంగా వీడ్కోలు పలికారు. వారి సేవలను కొనియాడుతూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ రానున్న 2 సంవత్సరాల పాటు దేవాలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ మాజీ అధ్యక్షులు కూనాల గోపాలకృష్ణ, చెన్నారెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి యాదగిరి, మాజీ కోశాధికారులు కేశవులు, సోమ ప్రభాకర్, మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు కోలా సైదులు, మూలా రాజిరెడ్డి, పూజారి బ్రహ్మచారి, నిత్య పూలదాత ఆకవరం సత్యనారాయణచారి, దేవాలయ భక్తులు, దాతలు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా నూతన పాలక మండలి సేవలు అందించనున్నట్లు సభ్యులు స్పష్టం చేశారు.
చేయడం జరిగింది. పరంపరంగా గతంలో ఉన్న వాళ్ళు కొత్త వారికి అందరికీ అవకాశం ఇవ్వాలనే సాంప్రదాయానికి అనుగుణంగా కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా దేవాలయ నిర్వహణ కానీ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా దాతల సహకారంతో భక్తుల సహకారంతో కార్యక్రమాలను నిర్ణయం చేసి ఆ భక్తుల మనల్ని స్వామివారి ఆశీస్సులు పొందాలని గతంలో ఉన్నటువంటి కమిటీ కూడా వాళ్ళు చాలా చక్కగా కార్యక్రమాలు చేశారు. ముందు కూడా ఈ కమిటీ వారు కొత్త కమిటీ వారు కార్యక్రమాలు విజయం చేయాలని ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని వాళ్ళు ఉనికి పుచ్చుకొని మరి అందరికంటే గొప్పగా అందరికంటే ఎక్కువగా ఈ దేవాలయ అభివృద్ధికి పనిచేస్తూ వారి యొక్క అనుభవాలను ఇక్కడ రంగరించి నిధులను సమీకరించి దేవాలయానికి మంచి పేరు ప్రతిష్టలు దేవాలయం అందరికీ కలుపుకొని పోయి అందరి యొక్క ఆలోచనలతో వారి యొక్క ఆలోచనలను మేళవించి కొత్త ఆలోచనలతో మరి దేవాలయ అభివృద్ధికి వాళ్ళు సాయశక్తులా కృషి చేస్తారని వారికి అందరం కూడా అండదండలుగా ఉంటూ వారు ఎప్పుడు కోరితే అప్పుడు మా యొక్క సలహాలను సహకారాలను ఇవ్వాలన్నా కూడా అందరం ఇస్తాం. సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి వారు కూడా గతంలో 5 సభ్యులు కూడా బ్రహ్మాండంగా చేశారు. వారిని మించి వీళ్ళు కూడా చేయాలని ఈ 4 కమిటీలు ఇంతవరకు చేసిన కార్యక్రమాల కంటే కూడా అద్భుతంగా చేయాలా, పట్టుదలతో చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పీరియడ్లో గతంలో ఎట్లా జరిగిందో అదేవిధంగా గుడి కొరకు ఎంతవరకైనా ప్రయత్నం చేస్తాం. గుడిని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారంతో అందరూ భక్తులు మరియు మన కమిటీ సభ్యుల చేసేది ఉంది. కలర్స్ చేయాలి. వెనుక వైపు ఒకటి బిల్డింగ్ కట్టేది ఉంది. ఇది ఒకటి ఇవన్నీ కలిసి మీ అందరి సహకారంతో మేము చేస్తామని ఈ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కమిటీ సభ్యులకి మాసలకి అందరికీ వందనాలు. నేను నాకు ఆలయము దేవస్థానం ఆలయము చాలా ప్రయత్నమైనది. ఏకైకంగా ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈరోజు సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి గత పాలకవర్గానికి అదే ఈరోజు ఉన్నటువంటి పాలకవర్గానికి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు గతంలో కంటే విభిన్న కార్యక్రమాలు చేపట్టి అందరి సహకారంతో గత పాలక సహకారంతో అలాగే అందరి సభ్యుల సహకారంతో ఎవరిని ఇబ్బంది గురి చేయకుండా నూతనంగా అన్ని ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇక ముందు కార్యక్రమాలు మంచిగా నెరవేరుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుంటాం. పాలక వర్గానికి స్వాగతం, సుస్వాగతం. మరి మన దేవాలయ నియమ నిబంధనల ప్రకారంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో మరి గౌరవ అధ్యక్షుడిగా నరసింహసేన గారు, తర్వాత అధ్యక్షుడిగా
ఇవాళ సుధాకర్ గారు, ప్రధాన కార్యదర్శిగా గుణగంటి శ్రీనివాస్ గారు, కోశాధికారిగా మరి బంటు శ్రీనివాస్ గారు, కార్యనిర్వహణ అధ్యక్షులుగా మరి గాలి మధుసూదన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఉన్నాయి. కాబట్టి మా దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎన్నికని పెట్టుకోవడం కానీ ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా కూడా ఏకగ్రీవంగానే చేసుకునేటువంటి ఆనవాయితీ. ఆ ప్రకారంగానే ఈసారి కూడా ఏకగ్రీవంగా అందరికీ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో గత పాలక మండలంలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ చేయకుండా కొత్త వారికి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని ఈ రోజు వరకు కూడా మేము అదే విధంగా పాటిస్తూ అవలంబిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి అందరం కూడా ఆకాంక్షలు చేస్తూ ఎంతో పనిచేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొత్త పాలక వర్గానికి మరి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అందరికీ కూడా మరి వాళ్ళ వృత్తుల్లో మంచి పనితనంతో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వారు వారి యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి సంఘాల్లో కూడా వాళ్ళు పనిచేసి సంఘంలో ఎలా పనిచేయాలనేటువంటి అనుభవంలో వాళ్ళు కూడా వారి అనుభవంతో మరి ఈ దేవాలయాన్ని ఈ 2 సంవత్సరాల పాలన అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లి తమ మార్పు కల్పించాలి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా దేవాలయంలో కుల మతాలకు అతీతంగా మరి అన్ని కులాల యొక్క ప్రాధాన్యత మరి మా శ్రీ 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 ఉమామహేశ్వర దేవాలయంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా ఈరోజు మనం గమనించినట్లయితే పాత బాడీ నూతన బాడీ ప్రమాణ స్వీకారం చేసిన భక్తులు మరియు కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఈ మహాదేవాలయం 2013లో ఇక్కడ మొత్తం కూడా చెట్టు క్షేమతో మొత్తం పశువులు చనిపోతే పశువుల కళేబరాలు తీసుకొచ్చి ఇక్కడ వేసిన చరిత్ర ఉండేది 2013లో. ఈ 2013లో ఇక్కడ ఎవరు కూడా కనీసం రావడానికి కూడా భయపడేవాడు. అటువంటిది ఈ శివాలయంలో స్వయంగా స్వామి 2013 అక్టోబర్ 23వ తారీఖున స్వామివారు ఉద్భవించినారు. దానికి కూడా మా డ్రైవర్కే దొరికింది శివలింగం. ఇక్కడ ఎవరు కూడా ఫస్ట్ దీంట్లో ఎవరు కూడా కమిటీ సభ్యులుగా కానీ కమిటీగా కానీ ఎవరు కూడా పాల్గొనలేదు. ఒక 4 ఇక్కడ దేవాలయానికి ఫౌండర్స్ గా ఏర్పడి మూల రాజరెడ్డి, నేను గుణగంటి శ్రీనివాసు, పాన్గోత్ ఛత్రపతి, గంజాదిగిరి కరుణాకర్ రెడ్డి గారు, ఈ 5 కూడా ఇక్కడ ఒక 5 ఇక్కడ కమిటీగా ఏర్పడి ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా పబ్లిక్ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కొంతమంది అసలు దీనికి సంబంధం లేని వ్యక్తులు కూడా కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మహాదేవాలయాన్ని ఊరూర తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి కూడా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంతో అనేక మంది లబ్ధి పొందినారు. అనేక రకాల సదుపాయాలు భగవంతుడు ఆశీర్వచనాలు ఇచ్చినారు. అన్ని రకాల కోరికలు కూడా ఈ దేవాలయం నందు వారికి అన్ని రకాలుగా స్వామివారు అష్టైశ్వర్యాలు ఆయుధాలు ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిసారి కూడా దేవాలయంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పాలక కమిటీ మారుతుంది. ఈ పాలక కమిటీ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నది. ఇక్కడ అన్ని కులాలు వారు ఉంటారు. ఎవరికి కూడా కాదు దేవాలయం, ఇక్కడ ఎవరి సొంతం కాదు, ఎవరు కూడా దీనికి
మూల పురుషులు ఎవరు లేరు. అందరూ ఎంతమంది కమిటీ సభ్యులు ఉన్నారో అంతమంది కమిటీ సభ్యులు ఇక్కడ అందరూ కూడా మేధావులు. ఇంత తక్కువ ఎక్కువ అనేవాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా అనేక రకాలుగా సేవలు చేసుకుంటూ ఈ దేవాలయం జరిగించినారు. ఎవరు పెట్టుకుంటూ ఈలో లేదు, ఇంకా ఎవరు లేరు, అందరూ కూడా సమాన పనులే. కాబట్టి దేవాలయాన్ని అందరూ కూడా మంచి ఆలోచనతో సహృదయంతో అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకుపోయి మరింత మహాశోభనీయతను తీసుకొచ్చి గుర్తింపు చేయాలని ఇప్పటికే రాష్ట్రంలో మొదటి మహాశివాలయంగా మహానందిగా ఇక్కడ స్వామివారి పేరు చెప్పుకుంటూ ఉత్సవాలు కానీ, శివరాత్రి కానీ, కార్తీక పౌర్ణమి కానీ అనేక రకాల ఉత్సవాలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దాదాపు నల్గొండ జిల్లా నలుమూల నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా నూతనంగా నిర్మించినటువంటి కైలాసగిరి కూడా ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ప్రాముఖ్యతను చాటుతుంది. అదేవిధంగా ఇక్కడ నది పరివాహక ప్రాంతం శివాలయం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో భక్తులు వచ్చి, అశేషమైన భక్తులు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించుకొని స్వామివారి గంగమ్మ ఒడిలో సేవ చేయడం జరుగుతుంది. ఇటువంటి దేవాలయం వాడపల్లి తప్పితే ఈ చుట్టుపక్కల నల్గొండ జిల్లాలో ఉంటుంది. నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం ఒక ఉమామహేశ్వర స్వామి దేవాలయమే. ఈ ఉమామహేశ్వర స్వామికి సత్యవంతుడు. ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా భగవంతుడు అన్ని రకాలుగా తీర్చుడు. కష్టపడేవాడు కష్టపడే తీరుకుంటది. ఒకవేళ భగవంతుడిని మోసం చేయాలని వేరే తీరుగా చేయాలనుకున్నా ఒక రోజు కాకపోయినా ఒక రోజు అయినా అది బయటకు వస్తుంది. ఆ స్వామివారే చూసుకుంటారు. కాబట్టి దీనికి అందరూ కూడా సహృదయంతో అందరూ కూడా సెల్లవెల్ల పని చేసుకుంటూ ఉండాలని కోరుకోవాలని. ఈనాటి పాలక మండలి 4వ పాలక మండలిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అంటే వాస్తవంగా ఎక్కడైనా ఏ గుళ్ళోనైనా సరే రసభాస ఉంటుంది. ఈ గుళ్ళో మాత్రం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, బడుగు బలహీన వర్గాలు అని ఈ కులం ఆ కులం అని ఏదీ లేకుండా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ 2013లో మొదలుపెట్టిన గుడి 5 సంవత్సరాలు నిర్మాణ కమిటీ చేస్తే దాని తర్వాత పాలక మండలి 2 సంవత్సరాలు ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలకు గాను రావడం జరిగింది. పాలక మండలి కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. వీరు కూడా నినాదం ఇస్తూ ఉన్నారు. గుడికి ప్రతి పాలక మండలి ఏదో ఒక నిర్మాణం చేపట్టారు, మేము కూడా చేపడతాము. చూడండి, ప్రజలందరూ కూడా చూడండి. ఇప్పుడని కాదు, ఎట్లో ఉన్న గుడిని కాస్త దేదీప్యమానంగా 4 కోట్లతోటి గుడి కట్టించడం, 1 కోటి పైచిలకు ఆ యొక్క కైలాసగిరి మండపం కైలాసగిరి కట్టియడం, అంతకు ముందే గోశాల కట్టియడం, అదేవిధంగా నాగపడిగా కట్టియడం, అదేవిధంగా ప్రతి నిర్మాణం కూడా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ముందుకు వెళ్ళడానికి కారణం ఎవరంటే మిర్యాలు కూడా దాతలు. ఆ దాతలని మనం స్మరించుకోవాలి. గుడికి రావడమే కాదు, కోట్ల మంది గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటారు. కానీ దాతృత్వం ఇచ్చేవాళ్ళు మాత్రం కొద్దిమంది మాత్రమే. ఆ దాతృత్వం ఇస్తూ ఈ గుడిని మెయింటెనెన్స్ కూడా చేపిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు. వారందరి సహాయ సహకారాలతోటే ఈ గుడి నిర్మాణం, అభివృద్ధి, మెయింటెనెన్స్ అన్నీ జరగడమే కాదు, మాకు ఛార్జింగ్ వస్తూ ఉంది. చేసే వాళ్ళ 40 మందికి ఛార్జింగ్ వస్తూ ఉంది. కారణం ఏంటంటే మీ యొక్క దాతృత్వం అని చెప్పేసి దాతలందరికీ పేరున ఇంకా కూడా మీ సంఖ్యతో పాటు ఇంకా కొంతమంది కూడా యాడ్ కావాలని, మీరే మీ బంధువులని, మీకు దాతృత్వం ఇవ్వగలిగిన వాళ్ళని, మీతో పాటు మనసున్న వాళ్ళని, మీతో పాటు స్నేహితులని కాస్తంత పరిచయం చేస్తూ ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మెయింటెనెన్స్లో భాగస్వాములు కావాలని, నిర్మాణం ఏం చేసుకుంటారో మీ ఇష్టం, ఫలానా నిర్మాణం చేయండి మేము ఉన్నాము అని చెప్పేసి ముందుకు రావాల్సిందిగా దాతలందరినీ సాదరంగా స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి కమిటీ చేసినట్లుగానే ఈ పాలక మండలి కూడా బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పేసి ఇవాళ వాస్తవాలు చెప్పాలంటే కమిటీ మీటింగు ఎలక్షన్స్ అంటేనే ఎక్కువ సంఖ్య వచ్చే పరిస్థితి ఉంది తప్ప ఏ కార్యక్రమం అయినా కానీ వచ్చే పరిస్థితి లేదు అన్ని కమిటీలలో. కానీ మా కమిటీలో మాత్రం బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ వర్క్ చేయడానికి అందరూ కూడా ఇంకా కూడా కొంతమంది ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వీరందరినీ చూసి ఆదర్శంగా తీసుకొని తప్పనిసరిగా వచ్చి అన్ని కార్యక్రమాలకి ఒక్క శివరాత్రి ఒక్కరితోటి కాదు కదా, ఈ నలుగురితోటి కాదు కదా, కార్తీక పౌర్ణమి ఈ నలుగురితోటి కాదు కదా, 100 మంది 1000 మంది
వచ్చే ఈ భక్తులు వచ్చే ఈ గుడికి అందరి సహాయ సహకారాలు ఉండాలి, అందరి శక్తి ఉండాలి, అందరి శ్రమ ఉండాలి, అందరి యొక్క ఆర్థికంగా ఉండాలి. ఆర్థికంగా ఇవ్వలేని వాళ్ళందరూ కూడా 40 మంది ఉన్నట్లయితే వారందరూ కూడా శ్రమ వాళ్ళ యొక్క టైము ఇవ్వండి, ఆ ట్రెజరీ అదే వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వస్తుంది. మనం అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లయితే తప్పనిసరిగా దాతలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. గుడి నిర్మాణం తర్వాత ఎన్నో మనం చేస్తా ఉన్నాం, అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం, తప్పనిసరిగా దాతలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కమిటీలో వర్క్ చేయాలని చెప్పేసి ముమ్మరంగా వర్క్ చేయాలి. ఎక్కువ బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా ముమ్మరంగా వర్క్ చేయాలని చెప్పేసి నిర్దేశించాల్సిన అవసరం లేదు. అందరం కమిటీ వాళ్ళమే. ఆ కమిటీలో నేను చిన్నవాడినైనా సరే పెద్ద పని చేస్తానంటే ఎవరైనా కాదంటారా? నేను చిన్నవాడిని, నేను ఇంత దాతృత్వం ఇస్తాను అంటే ఎవరైనా కాదంటారా? కాబట్టి అందరూ కూడా ముమ్మరంగా వర్క్ చేసి ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి అందరికీ సాదరంగా స్వాగతిస్తూ దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానం చేయడం జరిగింది. వారు ఏం చేశారనేది తలతలా మెరుస్తూ ఉంది. చూడండి ఒక్కసారి ఆ గుడి యొక్క వాతావరణం కాస్త మెరవడానికి కారణం ఏంటంటే ద్వారబంధాలకు తలుపులకి ఇత్తడి తొడుగు చేయించారు. బ్రహ్మాండంగా చూస్తే తలతల్లాడిపోతూ ఉంది. ఆ యొక్క మెరుపులకు కారణం ఏంటంటే వారి నలుగురు యొక్క త్రయం, వారి నలుగురు కలిపి చేసిన పని బ్రహ్మాండంగా ఉంది. వర్క్ కూడా బాగానే ఉంది. దేదీప్యమానంగా గుడికి సేవలు చేయడం జరిగింది. సోమవారం వచ్చిందంటే ఉదయం అభిషేకం తర్వాత మధ్యాహ్నం దాకా 1 గంట దాకా కూడా ఉన్న టైములు వాళ్ళందరూ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా టైం ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా పేరున చేసిన వాళ్ళందరికీ కూడా మీ శ్రమ ఊరికే పోదు, మీరు చేసిన కష్టం ఊరికే పోదు. ఆ దేవదేవుడు అందరికీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా మీకు మంచిగా కల్పిస్తాడని చెప్పేసి మీకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు చేకూరుస్తాడని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవదేవుడిని కూడా కోరుకోవడమే కాదు, అదేవిధంగా చిన్నవాడు డబ్బులున్నాయో లేవో నాకు తెలియదు కానీ పెద్ద దాతృత్వం వహిస్తున్నాడు. వరప్రసాదం ఆకవరపు సత్యనారాయణ కోటేశ్వర్లు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పూలు ఇవ్వడమే కాదు, ఆయన ఈ దేనికైనా రెడీ అని చెప్పేసి లక్షల సంఖ్యలో డబ్బు కావడం జరిగింది. వారికి కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని డబ్బున్న వాళ్ళందరూ కూడా కాస్తంత జులిపి దాతృత్వం వైపు రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తూ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఓం నమః శివాయ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి పాత పాలక మండలి వాళ్ళు వేడుకలు చెప్పడం జరిగింది. మరి గతంలో మా పాలక మండలిలో ఉన్నటువంటి చెర్యాల నరసింహారావు గారు, అదేవిధంగా ఛత్రపతి నాయక్ గారు, అదేవిధంగా కోశాధికారి రాంబాబు అనే నేను, మరి కార్యనిర్వహణ అధ్యక్షుడు కొండేటి నారాయణ రెడ్డి గారు, వీరంతా కూడా ఎంతో చక్కగా అందరూ ఒక యూనిట్గా ఉండి మరి గుడి అభివృద్ధి కొరకు వీరందరూ కూడా పాల్గొన్నారు. మరి అదేవిధంగా మేము మంచిగా చేశామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి పాలక మండలి ఏదైతే ఉందో వారు కూడా చక్కగా చేసి మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసి మరి మిర్యాలగూడెంలో ఉన్నటువంటి దాతల సహాయ సహకారాలతో మన ఈ గుడి నిర్మాణం కానివ్వండి, ఈరోజు ఈ గుడి ఇంత దిగ్వానంగా వెలుగుతుందనంటే మరి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులు కానీ మరి పాలక మండలి వాళ్ళకి కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ.